వారం రోజుల నుంచి మా అక్క చెల్లెలు హ్యాపీ రూపాయి ఖర్చు లేకోకుండా బస్సులు ఎక్కి తెగ తిరిగేస్తున్నారు. యాడికి కావాలంటే ఆడికి ప్రయాణం చేస్తున్నారు. అట్లా ఫ్రీ బస్సు ప్రయాణంలో మొదటి వారం జాలీగా గడిచిపోయింది. ఇప్పుడు రెండో వారం మొదలైంది. అంటే రూల్స్ పాటించాల్సిన టైం వచ్చేసిందన్నమాట. ఆల్రెడీ రూల్స్ అమలైపోతున్నాయి. మరి ఆ రూల్స్ సంగతి ఏందో మీరు కూడా తెలుసుకోవాలి కదా. పదండి చూద్దాం. ఇక బాగా చెవులు పెద్దగా చేసినుర్రి, కండ్లు బాగా తెరిచి చూడుర్రి. ఓ అక్క చెల్లెండ్లు గీ వారం దినాలైతే రంది లేకుండా బస్సులు ఎక్కి తిరిగిండ్రు. ఇక ముందు కూడా గట్టనే తిరగవచ్చు, పరిశాన్ ఏం లేదు. కాకపోతే రూల్స్ మాత్రం పాటించాలి. ఇప్పటికే రూల్స్ సురువైనవి కూడా. ఇన్నొద్దులు ఏ ఐడి కార్డు చూపెట్టకున్నా ఆడోళ్ళందరినీ ఫ్రీగా బస్సులలో తిరగనిచ్చిర్రు. కానిగా ఇప్పటి సంధి ఏదో ఒక ఐడి కార్డు చూపెట్టాలి. గట్లయితేనే ఫ్రీగా బస్సు ఎక్కనిస్తామని ఆర్టీసోళ్ళు గట్టిగా చెప్పిర్రు. బస్సులల్లో ఫ్రీగా తిరగాలనుకునే ఆడోళ్ళంతా ఆధార్ కార్డటో, ఓటర్ కార్డటో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డటో ఏదో ఓ కార్డు పాకెట్లో పెట్టుకొని బస్సు ఎక్కాలని అన్నట్టు. ఆధార్ కార్డు చూపిమన్నారు కదా అని పక్క రాష్ట్రం ఆధార్ కార్డు చూపించారు. తెలంగాణ పబ్లిక్ కే, తెలంగాణలో ఓటున్న పబ్లిక్ కే ఫ్రీ బస్సులాట. ఇక మరి ఏ కార్డు తీసుకుపోకుండా బస్సు ఎక్కితే ఏమైతున్నది అంటే ఏమైతుంది, టికెట్ తీసుకోవాలి. కాదు కూడదు, ఇంటికాడున్నది కారటు మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా, అయ్యో ఒక్కసారి కిడిసి పెడితే ఏమైతుంది అని ఏదన్నా కిరికిరి పెడితే 500 రూపాయల పైన వేస్తారట. అందుకే అక్క చెల్లెండ్లంతా యాది మరవకుండా ఏదో ఓ కారట్ ఎంట పెట్టుకొని పోన్రి. ఇవాళ రేపు అందరి దగ్గర పాలక ఫోన్లు ఉంటున్నాయి. ఆధారం కారటో, ఓటర్ కారటో కమ్సే కమ్ ఫోన్లో ఓ ఫోటో కొట్టుకొని పెట్టుకోర్రి, ఎప్పటికైనా పనికొస్తది. ఆర్టీసోల రూల్స్ పాటించుర్రి, రంది లేకుండా ఫ్రీగా బస్సు ఎక్కి తిరుగుర్రి.